చందమామ కథ కీర్తికాంత. పూర్వకాలమందు కొండవీడిలో రాయన్న అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు భాస్కరుడనే ఒక కొడుకు. రాయన్న కొడుకు కావటం చేత అతనిని రాయన భాస్కరుడు అని పిలుస్తూ వచ్చారు. ఈ రాయన భాస్కరుడికి పుట్టినప్పటి నుంచి దానం చేయటం అంటే మహాప్రీతిగా ఉండేది. లేదు అనే మాట ఆయన నోటి వెంబడి ఎన్నడూ రాలేదుట. చివరకు చిన్ననాడు గుణింతాలు నేర్చుకునేటప్పుడు కూడా ఈ రెండక్షరాలు ఆయన చేతితో రాయలేదని ఆ కాలంలో ప్రజలు చెప్పుకునేవారు. చిన్ననాటనే ఇంతటి ఉదారంగా ఉండే భాస్కరుడు పెరిగి పెద్దవాడైన కొద్దీ ఎన్నో దానాలు చేస్తూ వచ్చాడు. క్రమంగా కొండవీడికి అధిపతి అయ్యేసరికి ఆయన చేసిన దానాలకు లెక్క లేకపోయింది. పురాణ కాలంలో బలిచక్రవర్తి కర్ణుడు ఎంత పేరు పొందారో ఈ కలియుగంలో రాయన భాస్కరుడు అంత పేరు పొందాడు. రాయన భాస్కరుణ్ణి మించిన మహాదాత ఈ భూలోకంలోనే లేడు అనే కీర్తి దేశమంతటా మోగిపోయింది. ఇటువంటి రాయన భాస్కరుడు గొప్ప కీర్తి సంపాదించి కొంతకాలానికి స్వర్గస్థుడయ్యాడు. మేర లేకుండా ఆయన చేసిన మహాదానాల వల్ల కీర్తి అయితే వచ్చింది, కానీ ఖజానా మటుకు ఖాళీ అయిపోయింది. అందుచేత క్రమంగా వారి కుటుంబం పేదరికంలోకి దిగవలసి వచ్చింది. ఈ రాయన భాస్కరుడికి కొండయ్య అనే కుమారుడు ఉండేవాడు. కొండయ్య సేనాధిపతిగా ఉండి ఎంత పేదరికం వచ్చినా గౌరవంగానే గడుపుకుంటూ వచ్చాడు. కొంతకాలానికి కొండయ్య కూడా గతించాడు. కొండయ్యకు ఒక కొడుకు. వానికి తాత పేరే పెట్టి చిన్న భాస్కరుడు అని పిలిచేవారు. చితికిపోయిన సంసారం కావటం వల్ల చిన్న భాస్కరుడు తల్లి ఒక చిన్న ఇంటిలో తలదాచుకుంటూ కొద్దిలో కుటుంబ పోషణ సాగిస్తూ వచ్చారు. డబ్బుకి ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ చిన్న భాస్కరుడు బడిలో చదువుని మాత్రం మానకుండా ఉండేందుకు తల్లి తగిన ఏర్పాటు చేసింది. మరి చదువు ముఖ్యం కదా. ఒక రోజున చిన్న భాస్కరుడు బడిలో ఉండగా ఒక భట్రాజు అక్కడికి వచ్చి పంతులతో ఆ మాట ఈ మాట చెబుతూ, అయ్యా మాస్టారు, కీర్తికాంత ఆ రాయన భాస్కరుల వారితోనే పోయింది సుమండి అంటూ ఒక పద్యం చెప్పాడు. ఈ మాట చెవిన పడటంతోనే చిన్న భాస్కరుడు రోషం పట్టలేక తన చేతనున్న బంగారు మురుగులలో ఒకటి తీసి ఆ భట్రాజుకి ఇచ్చివేశాడు. ఇంత సాహసం గల ఆ బుడతడు ఎవడా అని ఆశ్చర్యంతో పంతులను అడిగాడు భట్రాజు. అతడు ఫలానా రాయని భాస్కరుని మనవడు అని తెలియగానే భట్రాజు తన ధోరణి మార్చి, కీర్తికాంత వెళ్ళిపోయిందనుకున్నాను, కానీ వెళ్ళలేదు, ఆమె ఇక్కడనే ఉన్నది సుమా అని అర్థం వచ్చేలాగా మరొక పద్యం చెప్పి చిన్న భాస్కరుని పొగుడుతూ ఆ మురుగు తీసుకొని చక్కా వెళ్ళిపోయాడు. చిన్న భాస్కరుడు పౌరుషపడి మురుగు ఇచ్చివేశాడే కానీ ఇంటికి వెళితే తన మొండి చేయి చూసి తల్లి కోపగిస్తుందేమోనని భయపడుతూనే ఉన్నాడు. ఈ భయం చేత అతడు చేతిగా రుమాలు చుట్టబెట్టుకొని సాయంకాలానికి ఇల్లు చేరుకున్నాడు. తల్లి ఎంత పిలిచినా అన్నానికి వెళ్ళడు, చేయి పైకి తీయడు. ఏమీ తోచక ఆ చాటున ఈ చాటున తిరగజొచ్చాడు. చివరకు ఆమె బిడ్డ వద్దకు పోయి చెయ్యి పట్టుకొని చూడగా మురుగు లేదు. ఏమైందిరా అబ్బాయి అని అడిగేసరికి చెప్పలేక మెల్లిమెల్లిగా జరిగిన సంగతంతా చెప్పాడు. చెప్పిందంతా విని ఆమె కోపంతో, ఓరి వాజమ్మ, ఇంతేనా నీ తెలివితేటలు అని ఒక లెంపకాయ కొట్టింది. దెబ్బతిన్న భాస్కరుడు, అమ్మా అమ్మా కొట్టకే, ఆ భట్రాజు ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టి నా మురుగు మళ్ళా నేను తెచ్చుకుంటాను అని ఏడ్చాడు. భాస్కరుడు ఈ విధంగా ఏడ్చేసరికి అతని తల్లి మరింతగా నొచ్చుకుంది. అది కాదురా మూర్ఖుడా, రాయని భాస్కరుని మనవడివై ఉండి ఒక్క మురుగు మాత్రమే ఇచ్చి రెండవ మురుగు దాచుకుంటివే, ఇది పిసినిగుట్టుతనం కాదా? మీ తాత కీర్తికి మన వంశానికి అప్రదిష్ట కాదా? అందుకోసం కొట్టాను, కానీ నీవు మురుగు ఇచ్చావని కాదు. ఇప్పుడైతేనే ఊళ్ళోకి పోయి ఆ భట్రాజుని వెతికి పట్టుకొని ఈ రెండవ మురుగు కూడా ఇచ్చిరాపో, రాయని భాస్కరుని మనవడివి అనిపించుకో అని మందలించింది.
వెంటనే చిన్న భాస్కరుడు సంతోషంతో బయలుదేరి వెళ్ళి భట్రాజుని వెతికి పట్టి అతనికి తన రెండవ మురుగు కూడా బహుమతి చేసి వచ్చాడు. తాత పేరు నిలబెట్టిన చిన్న భాస్కరుని వంటి ధన్యుణ్ణి కన్న ఆ మాతృదేవిని లోకులు విధాల కొనియాడారు. భాస్కరుని చరిత్ర సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తూ నేటికీ కూడా శాశ్వతంగా నిలిచింది. ఇటువంటి మహాదాతలు ఉండబట్టే మన దేశం ధర్మానికి త్యాగానికి పుట్టినిల్లయ్యింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత్రి పువ్వుల సరోజిని గారు, బద్వేల్ నుంచి. దాన ధర్మాలు అందరూ చేస్తారు. ఉన్నంతలో తనకు సరిపడా ఉంచుకొని మిగిలింది దానం చేస్తారు. అది సామాన్యం. తనకి ఉన్నదానికి మించి దానం చేసిన వారే ఇలా కీర్తికాంత పొందగలుగుతారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.